హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి. ఎలాంటి పప్పులు నానబెట్టి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు చేసుకునే స్పాంజీ లాంటి దోశలండి. దీనికి కాంబినేషన్గా స్పైసీగా టమాటో చట్నీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ 5 నిమిషాల్లోనే ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఈ స్పాంజీ లాంటి దోశల్ని టమాటో చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీని ప్రాసెస్ ఏంటో చూసిద్దాం. ముందుగా ఈ రెసిపీ కోసం గిన్నెని తీసుకుని ఇందులోకి 2 కప్పుల దాకా సుజీ రవ్వను వేసుకోండి. అదేనండి మా కోసం వాడతాం కదా ఆ రవ్వ. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు దాకా పెరుగుని వేసుకోండి. ఇక్కడ పెరుగు బదులు మజ్జిగైనా వేసుకోవచ్చండి. పుల్లటిది వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. రవ్వని పెరిగిని బాగా కలిసేలాగా కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 5 నుంచి 6 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా టమాటా ముక్కల్ని వేసుకుని టమాటా ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు ఇలా సాఫ్ట్గా వస్తే సరిపోతుందని మరీ మగ్గవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఉల్లిపాయని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుని దించేసుకుందాం. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుని లో ఫ్లేమ్లో చిటిపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకును వేసుకుని తాలింపు చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దించేసుకుందాం. ముందుగా రెడీ చేసుకున్న చట్నీలోకి వేసుకుని కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చూద్దాము. మళ్ళీ ఒకసారి పిండినంతా స్పూన్ తోటి కలుపుకొని మిక్సీ జార్లోకి వేసుకుని ఒక 1/2 కప్పు దాకా నీళ్ళని పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని గిన్నెలోకి వేసుకుని ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇక్కడ వంట సోడా బదులు మీరు వీనో అయినా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని అంతా 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి. మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి. మన ఛానల్లో హెల్దీ అండ్ టేస్టీ అయిన ఈజీ క్లిక్గా తయారు చేసుకునే రెసిపీస్ ఎన్నో ఉన్నాయండి. తప్పకుండా చూడండి. మీకు నచ్చితే మట్టుకు లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మట్టుకి మర్చిపోవద్దు. ప్లీజ్ అండి, సపోర్ట్ చేసి నన్ను ఇంకా ఎదరికి నడిపించాలని ఆశిస్తున్నాను. పిండిని కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక పిండిని ఒకసారి మళ్ళీ కలుపుకొని మనం దోశని ఏ విధంగా వేసుకుంటామో ఆ విధంగానే వేసుకోవాలి. దోశలకి అస్సలు ఆయిల్ అవసరం ఉండదండి. మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకోండి. లేదు మాకు ఆయిల్ వద్దనుకున్న వారు వట్టిగానే ఫ్రై చేసుకోండి. చాలా బాగా వస్తాయండి. చూడండి ఎంత హోల్స్ పడుతూ ఎంత క్రిస్పీగా వస్తున్నాయి. చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉంటాయండి. ఆయిల్ వేయకుండా వేసిన దోశలు మీరు వెన్ని తిన్నా బరువు పెరగకుండా ఉంటారు. మీకు ఇష్టమైతే ఆయిల్ వేసుకోండి, లేకపోతే ఫ్లిప్ చేసేయచ్చు. ఒకవైపు మంచి కలర్ వచ్చాక రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీని కాంబినేషన్గా టమాటో చట్నీతో తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. 1కి బదులు 10 తినేస్తారండి, అంత బాగుంటాయి. ఉదయాన్నే ఏ పప్పు నానబెట్టకుండా ఎలాంటి హడావిడి లేకుండా ఇలా ఇన్స్టెంట్గా దోశలు వేసుకోండి. 1కి బదులు 10 తింటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చెప్పాను అనుకుండా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మిగిలిన పిండిని దోశల కింద వేసుకుని వేడివేడిగా టమాటో చట్నీతో సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో సూపర్ టేస్టీగా ఉండే స్పాంజీ లాంటి దోశలు రెడీ అయినట్టే. ఫ్రెండ్స్, ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని మీ బంధువులకి, స్నేహితులకి షేర్ చేయండి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ అయిన రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి.